అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్ గారు ప్రెస్ మీట్ చూశాను. మనసంతా కక్కావికలం అయిపోయిందండి. జగన్ గారు మళ్ళీ ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేస్తే చాలా ప్రమాదం. ఈ రాష్ట్రంలో చాలామంది అమాయకులు అది నమ్మేసే ప్రమాదం ఉంటుంది. నా తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళారండి. ఏంట రషీద్ని జలాని చంపాడట. ఆ కారణంగా ఆయన అక్కడికి ఎక్కడి నుంచో కొట్టావుటిని బయలుదేరి వెళ్ళిపోయాడండి. అయితే మరి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలామందిని చంపారండి. మరి ఏ రోజు జగన్ గారు కనీసం ఇంత ఇలా చేయొద్దు, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళటమే కాదు, వైఎస్ జగన్ సంచలన డిమాండ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి జగన్ మాట్లాడుతూ ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తామన్నారు. ఇక్కడ పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయన్నారు. అయితే ఈ వెంటనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేయటం, అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళిపోవటం, అక్కడ నిరసన మీ ఇంట్లో బాబాయ్ చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదండి మీరు? మీ బాబాయ్ని ఆ రోజున ముక్కలుగా నరికేసినప్పుడు మీరు వచ్చి రావడంతో ఏమన్నారండి? ఆ రోజు ఏమన్నారు సార్? నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి నిజంగా అప్పుడైతే మేము అందరూ నమ్మాం. మరి నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు, సొంత బాబాయిని చంపినప్పుడు, మరి అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో నిరసన చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు మీకు? ఎందుకంటే అప్పటికే మీకు తెలుసు చంపింది మీ వాళ్ళేనని. కాబట్టి అప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళరు. మళ్ళీ ఈ డాక్టర్ గారు మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేశారు అంతే అండి. చిన్న ప్రశ్న అడిగారు, ఏమంటే మాస్కులు ఎందుకు పెట్టలేదు N95 అని. ఆ ఒక్క మాటకి మీ ఈగో హట్ అయ్యి మీ పోలీసులతో, ఆ రోజున మీ మాట మీద నడిచే పోలీసులతో పట్టపగలం నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి ఒక డాక్టర్ని రోడ్డు మీద పడుకోబెట్టి చిత్రహింసలు పెట్టి అతన్ని ఆల్మోస్ట్ చంపేశారు మీరు. సార్ ఆ రోజు అనిపించలేదండి కనీసం వచ్చి పరామర్శించాలని? ఆ రోజు అనిపించలేదండి మనం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాలని? అంటే మీరు చంపేస్తే డైరెక్ట్గా మీరు ఎంతమందిని చంపేస్తారు. కానీ ఎక్కడో ఎవడో గవర్నమెంట్ మారిన వెంటనే ఎక్కడో ఎవడో దురద ఒకటి చంపుకుంటే దానికోసం ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరు ఢిల్లీకి వెళ్తారా? అరే ఎలా వస్తాయి సార్ మీకు ఇంతంత ఆలోచనలు? అయినా నిజం చెప్తున్నానండి, నాకు కొంచెం బాధగానే ఉంది. ఈరోజు ఆయన అక్కడికి రెచ్చగొట్టడానికి వెళ్తున్నాడు అన్నప్పుడే ఖచ్చితంగా అక్కడ 144 సెక్షన్ ఉంది, ఎవడో వెళ్ళకూడదు. అక్కడ ఆల్రెడీ నిందితుడిని అరెస్ట్ చేసాం, దీనిలో ఏ విధమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు అని పకడ్బందీగా కఠినంగా చెప్పి అక్కడ ఆ ఆంబోతు రాంబాబు గారిని, ఈ జగన్మోహన్ రెడ్డిని, ఇలాంటి వాళ్ళని ఎలా రెచ్చగొట్టే వాళ్ళని ఆపకపోతే దోలు తీరిపోద్ది నిజంగానే గవర్నమెంట్కి. నిజంగానే జనాలు రెచ్చగొడతారు, నిజంగానే ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతీసేస్తారు, ప్రశాంతంగా పరిపాలించనివ్వరు. ఏమంటే ఎందుకు మేనమేషాలు ఎక్కిస్తున్నారు? ఎందుకు? అతను జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి జిల్లాలో మహేంద్రని కుర్రోడిని చంపేస్తే, అలాగే ఆ కుర్రోడు చావుకాల కారణం అయితే కనీసం ఆ రోజున లోకేష్ గారు వస్తానంటే రానిచ్చారా? పరామర్శించడానికి వస్తానంటే ఆ చంపింది వైసీపీ నాయకులని అందరికీ తెలుసు. అయినా కూడా పరామర్శించడానికి వెళ్ళడానికి లేకుండా ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు, మమ్మల్ని హౌస్ అరెస్టులు. అప్పుడు న్యాయం అడగడానికి వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు గొడవలు రెచ్చగొట్టడానికి ఎలా వెళ్ళిస్తారండి? గొడవలు రెచ్చగొట్టడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుపడరు? మనం ఎలా మొహమాటానికి వెళ్తేనే కడుపు వచ్చేది. ఇలాంటి మొహమాటాలు మాత్రం పెట్టుకుంటే కనుక నిజంగా వీళ్ళు జనాలు రెచ్చగొడేస్తారు, కులాలుగా మతాలుగా విడగొడేస్తారు, ఇక్కడ పార్టీల వారీగా ఒకళ్ళొకరు చంపుకునే పరిస్థితులు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో రెచ్చగొడుతున్నారు జగన్ గారు. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ శవం దగ్గరికి వెళ్ళాడు పరామర్శించడానికి. ఆయన పరామర్శించట్లేదండి, ఆయన గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తున్నాడు. నేనుంటే వాడి విద్యాదీవెన ఇద్దును, నేనుంటే అమ్మఒడి ఇద్దును, నేనుంటే రైతు భరోసా ఇద్దును, నేనుంటే ఇంకోటి ఇద్దును, నన్ను ముఖ్యమంత్రిగా లేకుండా చేశారు, మీరు ఇలా చేశారు కాబట్టే ఈ రోజున పరిస్థితి. ఏమండి, ఒక శవం దగ్గరికి పరామర్శకు వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి. అలాంటి మాటలు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మీద, ఇది రాజద్రోహం. ఇది ఒక ప్రభుత్వాన్ని కోల్చడానికి పకడ్బందీ ప్రణాళికతో లేనిపోయిన ఇలాంటి పరిస్థితులు కల్పించి అది ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఈ రోజున ఢిల్లీ స్థాయిలో, నేను నిన్న చెప్పానండి, ఈ రాష్ట్రంలో అశాంతి అల్లర్లు చెలరేగిపోతున్నాయంటే ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు రాకుండా ఉంటాడు, కొత్త ఇండస్ట్రీలు రాకుండా ఉంటాయి, వాటిని ఆపడం కోసమే వీళ్ళు చేస్తున్నారండి. అంటే మనం ఆపకపోతే ఎలా సార్? ఈ రాష్ట్ర డీజీపీ గారిని,
అత్యంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము. మొహమాటానికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా తప్పు చేసేవాడిని, తప్పుడుగా వచ్చి జనాలు రెచ్చగొడుతున్న వాళ్ళని ఇళ్ళ దగ్గరే ఆపండి. ఎందుకంటే జగన్ గారికి శవాన్ని చూస్తే ఆ శవం ఉన్న దగ్గర మొత్తం పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే అండి, ఎమోషనల్గా ఉంటారు జనం అందరూ. అరే మా వాడు చచ్చిపోయాడు, మా వాడిని చంపేశారు అని ఎమోషన్లో ఉంటారు. ఆ ఎమోషన్లోకి ఇలా రెచ్చగొట్టే నాయకులు వెళ్ళనివ్వకూడదండి. వెళ్తే ఏమవుతుందంటే అగ్నికి ఆజ్యం తోడినట్టు అవుద్ది. మరి పోలీసు వారు శాంతి భద్రతలు కాపాడాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అసలు? ఆల్రెడీ లాస్ట్ టైమే 2014 నుంచి 19 దాకా ఆయన ఓదార్పు యాత్ర ఎంత చక్కగా చేసుకొని ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రోప్ పట్టీలు, పోలీసు ఫోర్సు, పోలీసులు సెక్యూరిటీ అన్ని రకాలుగా ఇచ్చి ఆయన్ని పాదయాత్ర చేసుకొని ఇస్తే ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద తిరగనిచ్చాడా? లోకేష్ గారిని రోడ్ల మీద తిరగనిచ్చేవాడా? ఎవరన్నా మాలాంటి కార్యకర్తలన్నా మాట్లాడినిచ్చేవాడండి? ఆంధ్ర ప్రజలు ఇంకా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయన ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మనం మళ్ళీ అదే చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు 2014 నుంచి 19 దాకా ఏ మోసాలు అయితే చేశారో మళ్ళీ అవే మోసాలు చేయడానికి మళ్ళీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం. దయచేసి ఇది ఆపాల్సిందే, మొహమాటం ఏమీ లేదు. మొహమాట పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ నిజంగానే ఓ తెలుగుదేశం కార్యకర్త రషీద్ని చంపాడా, జలానీని చంపాడా, మరొకరిని ఎవరిని చంపినా చట్టం తన పని తను చేసిపోద్ది. అటు తెలుగుదేశం కార్యకర్త, వైసీపీ కార్యకర్త, ఇంకో కార్యకర్తని ఎవడు చూడ ఇక్కడ. ఇమ్మీడియట్గా తప్పు చేసిన చట్ట ప్రకారం ఆయన అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, రిమాండ్ చేస్తారు, అడిగి శిక్ష పడతారు. మరి అంతకన్నా ఏం చేయాలి? అంతకన్నా ఏం చేయాలండి? ఈ కుర్రాడు గుర్తుండే ఉంటాడండి. పాప వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే రేపు అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారా అని అడిగాడని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు ఈ కుర్రాడిని. జగన్ గారు ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి. కనీసం పరామర్శించడానికి ఈ నెలకు పోగా కనీసం ఎవరినైనా పంపించలేదు. ఎవ్వడూ పట్టించుకున్న నాదులు లేడు ఆ రోజున.